మరి మీరు ధర్నా కార్యక్రమం ఈ రాస్తారోక చేసేందుకు గల కారణాలు ఏమున్నాయన్న? మేము చేస్తున్న ధర్నా మా కోసం కాదు, ఆర్టీసీ కార్మికుల కోసం చేస్తున్న ధర్నా కాదు. ప్రజా రవాణా సంస్థను కాపాడుకోవడానికి, తెలంగాణలో ఆర్టీసీని నిర్మూలమైపోయి ప్రైవేట్ పరమవుతున్న ఆర్టీసీని కాపాడడానికి మా ఉద్యోగాలు ప్రణంగా పెట్టి చేస్తున్న సమ్మె ఇది. వాస్తవానికి చాలామంది అపోహలు ఉంటారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె వాళ్ళ వ్యక్తిగత సమ్మె అనుకుంటారు. ఇది వ్యక్తిగత సమ్మె కాదు. ప్రజా రవాణాను కాపాడడానికి ఎయిర్ బస్సులు తీసుకొచ్చారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చారు. ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడంలో మెయిన్ ఉద్దేశం ఆర్టీసీని మొత్తం నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేయడమే. మేమేం అడుగుతున్నామంటే ఆర్టీసీయే ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం. మేము 32 డిమాండ్లలో మేము పెట్టిన డిమాండ్లలో ఎలక్ట్రికల్ బస్సులను గవర్నమెంటే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మా కోసం అది ప్రభుత్వానికి పేరు వస్తుంది, అదేవిధంగా ప్రజా రవాణా వ్యవస్థ బాగుపడుతుందనే ఉద్దేశంతో కార్మికులు చేస్తున్న సమ్మె ఇది. ఎలాంటి ప్రజలకు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది ప్రజా రవాణా సంస్థను ఆర్టీసీ కార్మికులు ఘనంగా పెట్టి కాపాడుతూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులే 42 రోజులు సమ్మె చేసి సకల జనుల సమ్మెలో కూడా తెలంగాణ రావడంలో ముఖ్య భూమిక పోషించింది ఆర్టీసీ కార్మికులు అని తెలియజేసుకుంటా ఉన్నాం. అన్న పే స్కేల్ గురించి కూడా ఏదో పే స్కేల్ అనే విషయాన్ని మటుకం వాస్తవానికి మాట్లాడాలంటే అది 2021 నుంచి 2025 2 పే స్కేల్ రావాల్సి ఉంది. వీళ్ళు ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన విషయం ఏంటంటే మిమ్మల్ని ఆర్టీసీలో గవర్నమెంట్లో విలీనం చేస్తాం ఆర్టీసీ అని చెప్పారు. మేము అడగలేదు వాళ్ళకు. వాళ్ళే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు అవి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పటికి కూడా నెరవేర్చలేరు. అందుకు మేము పోయిన నెల 13 మార్చి మేము ఇచ్చిన సమ్మె నోటీస్ ఇచ్చాం. సమ్మె నోటీస్ ఇచ్చి 42 రోజులు దాటిపోతున్నాయి, ఇప్పటికి కూడా వాళ్ళు కాలయాపన చేస్తూ నిన్న కూడా చాలా పెద్ద తప్పు ఏం చేశారంటే మొన్ననేమో మినిస్టర్ పొన్నం ప్రభాకర్ మినిస్టర్ ఏం మాట్లాడానంటే మొత్తం డిమాండ్లు అయిపోయినవి, అన్ని సమస్యలు పరిష్కరించడము 2 డిమాండ్లు అయినా అన్నాడు. 2 ఏంటంటే యూనియన్లు లేవు, ప్రభుత్వంలో విలీనం లేవు, మిగతా అన్ని సమస్యలు పరిష్కారమైనని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్తాడు. మళ్ళీ కమిటీ వేసిండు. అంటే మేము ఏమంటున్నామంటే వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను కాదు, ప్రజలను తప్పుదోవ పట్టించి రవాణా వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసేసి దీన్ని ప్రైవేట్ పరం చేయాలన్న ముఖ్య ఉద్దేశం తప్పించి పే స్కేళ్ల కోసం కాదు మేము చేస్తుంది. మాకు 2014 తెలంగాణ ఏర్పడితే ఇప్పటిదాకా కూడా సరైన జీతభత్యాలు లేని సమస్యలు. ఈరోజు బయటికి వెళ్తే పెట్రోల్ ధర 120 రూపాయలు 115 రూపాయలు పెరిగిపోయింది. ఇంత నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయిన సందర్భంలో కూడా మా జీతభత్యాల విషయం చెప్తే ముక్కును వేలేసుకుంటారు. సెక్రటరియట్ అవుట్ సోర్సింగ్లో పనిచేయడానికి 40,000 జీతం ఉంది. ఈరోజు ఆర్టీసీ కార్మికుడు 30 ఏళ్ళు జీతం చేస్తే 30 ఏళ్ళ జీతం లేదు. ఈ జీతాల విషయం ఎవరు అడగాలి అంటే మా జీతాల గురించి గవర్నమెంట్ ప్రజల లోపలికి తెలియజేస్తలేదు. కాబట్టే మేము మెయిన్ ఉద్దేశం పే స్కేల్ విషయం కాదు, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయకూడదు అన్నదే మా ముఖ్య ఉద్దేశం. అయ్యా మేము ప్రభుత్వానికి ఒక్కటే విన్నవించుకుంటున్నాము. మా కుక్కడపల్లి జేఏసీ తరఫున మేము ఆల్రెడీ మార్చి 13వ తారీఖున సమ్మె నోటీస్ ఇచ్చాము. మీరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా అని ఈరోజు మమ్మల్ని అడిగారు కదా. 41 రోజులు టైం అయ్యింది. 41 రోజులు మేము టైం అయిన తర్వాతనే మేము గత్యంతరమైన స్థితిలో సమ్మెకి వెళ్ళామే తప్ప అది కూడా ఫస్ట్ మా జీతభత్యాల గురించి మేము అడగల. మాకు రెండు పే స్కేల్ పెండింగ్లో ఉన్నాయి, 2021, 2025. అయినా సరే సంస్థ తల్లి బాగుంటేనే మేము బాగుంటామని సంస్థకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా సర్వీస్ చేస్తూనే వచ్చాము. ఈరోజు వరకు కూడా మేము రవాణా శాఖ మంత్రులు గారిని ఒక్కటే విన్నవించుకున్నాము. అయ్యా ఏవైతే ఈవీ ఎలక్ట్రికల్ బస్సులు మీరు ప్రవేశపెడుతున్నారో, ఆ కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ తీసుకుంటున్నారో అవి కార్పొరేట్ సంస్థలకి ఒలక్ట్రా జేసీఎంలకి కాకుండా బినామీ పెట్టుకొని మీరే తీసుకోండి. ఏదైతే వాళ్ళకి మీరు కిలోమీటర్ చప్పున రోజుకి 50 రూపాయలు చప్పున పర్ డే 300 కిలోమీటర్లకి 15,000 రూపాయలు పే చేస్తున్నావు. అదే కనుక నువ్వే ఈఎంఐ పద్ధతిలో తీసుకుంటే ఒక బస్సు ఉంటుంది, 5 ఉద్యోగాలు కల్పిస్తావు, 2 డ్రైవర్లు, 2 కండక్టర్లు, దీనిలో ఉన్న ఏడీసీ, దీనిలో ఉన్న డిఎం గారు, సిఐ గారు అందరూ కూడా ఈ సంస్థ తరఫున బతుకుతారు. తెలంగాణ యువతకి ఉద్యోగాలు ఏర్పడతాయనే ఉద్దేశంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మేము ఈ రోజున సమ్మెకి దిగవలసి వచ్చింది. మేము అదే సార్. అయితే మేము ఏమంటున్నారు, దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తాము, దశల వారీగా ఇదే వస్తుంది. స్కోర్ బోర్డులో మీడియాకి కూడా ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రభుత్వం. అయ్యా మీరు ప్రభుత్వం చేపట్టి 2.5 సంవత్సరాలు అయింది సార్. 2.5 సంవత్సరాల్లో మీకు సంవత్సరం అవకాశం ఇచ్చాము. లాస్ట్ ఇయర్ మే 27న మీతో పాటు మేము
స్ట్రైక్ సమ్మెలోకి పోతామంటే పెద్ద మనుషులు కోననేని సాంబశివరావు గారిని, ఎమ్మెల్సీ కోదండరామ గారిని మధ్యవర్తిత్వం పెట్టి మీ సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని ఈరోజు సంవత్సరం అయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు మేము సమ్మెకి వెళ్ళాము. తక్షణమే అయ్యా అమ్మ అడగందే అన్నం పెట్టదంటారు. ఏ కష్టం వచ్చినా ఒక బాధ చెప్పుకోవడానికి ఇక్కడ ఎవరు దిక్కు దిమానం లేదు మాకు. ఇప్పుడు ఏ సమస్య వస్తే ఎవరికి చెప్పుకుంటాం? ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పుకుంటాం. కానీ మాకు తల్లిదండ్రులు లాంటి యూనియన్లు దూరం చేశారు. ఏది ఒక్క మాటతో యూనియన్లు రద్దు చేస్తున్నామన్నారు. యూనియన్లు రద్దు చేస్తామంటే రాజ్యాంగంలో ఎక్కడా లేదు. రద్దు చేస్తున్నారని ఒక సీఎం గారు మాట తీసుకొని మాకేమైనా ఆర్డర్ ఇచ్చారా? మీకు కార్మిక సంఘాలు ఇవ్వలేదు. మరి కార్మిక సంఘాలు పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎందుకు చేయట్లేదు అంటే దాని మీద మీకు బాధ ఏంది? ఇప్పుడు మాకు ఈ డ్యూటీ చేయలేమండి. ఈ డ్యూటీలో మాకు 14 గంటలు అవుతుంది. దీన్ని కొద్దిగా మార్చండి, సవరణ చేయండి. ఎవరికి చెప్పాలి మేము? అదే మాకు ఒక యూనియన్ ఉంటే అయ్యా మా తండ్రి గాను అన్నగాను అతనికి చెప్పుకుంటాం. అటువంటి యూనియన్లు మాకు వెంటనే కావాలా. నువ్వు విలీనం డేటు ప్రకటించి మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తుంది రవాణా శాఖ మంత్రుల గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, అయ్యా మీరు ఒక్క విలీనం డేటు ప్రకటించి మీరు విధి విధాన నిర్ణయాలు తర్వాత తీసుకున్న మాకు బాధ లేదు. మా కార్మికులు సంతృప్తిగా ఈరోజు మళ్ళీ ఎమ్మంటే డ్యూటీకి పోతాం. విలీనం డేట్ ఒకటి సార్. కార్మిక సంఘాల పునరుద్ధరణ ఒకటి సార్. మాకు 2021-25 పే స్కేళ్ళు, ఈ 3 పే స్కేళ్ళు తమ సంస్థ మనుగోని కాపాలా. ఈవీ బస్సులు మీరే కొనాలా. ఈ మా మెయిన్ టార్గెట్. మహిళా కార్మికులకి సాయంత్రం 7 గంటల్లో పైపే డ్యూటీలు ఇవ్వాలా.